విద్యా క్షేత్రంలో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి అతి ముఖ్యంగా హై స్కూల్ స్థాయి వరకు బోధనా విషయాలలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి ఒక పదం సుపరిచితమై ఉంటుంది. విద్యార్థి యొక్క సర్వాంగీణ వికాసం, స్టూడెంట్స్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అంటే ఒక విద్యార్థి సర్వాంగీణ వికాసం, అన్ని కోణాల్లో విద్యార్థి ఎదగాలి, వికసించాలి, అభివృద్ధిలోకి రావాలి, అన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలి అనేటటువంటిది ద బేసిక్ కాన్సెప్ట్ సర్వాంగీణ వికాసం. నాకు ఇంకా బాగా గుర్తు, చాలా సంవత్సరాల క్రితం ఒక బుక్ ప్రమోషన్ కోసం ఢిల్లీలోని కొన్ని స్కూల్స్ని దర్శించడం జరిగింది, వెళ్ళడం జరిగింది. ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రిన్సిపల్ గారి డోర్ ముందు నేను అడిగాను, 4th క్లాస్ అబ్బాయి, నాకు సరిగ్గా గుర్తులేదు, 4th or 5th అబ్బాయి నిలబడి ఉన్నాడు. లోపటి వెళ్ళే వాళ్ళకి డోర్ ఓపెన్ చేస్తున్నాడు. నేను అక్కడ నిలబడి అడిగాను, హిందీలో అడిగాను. అడిగింది మిమ్మల్ని మీతో తెలుగులో పంచుకుంటున్నాను. యా, ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? సార్, టుడే ఈజ్ మై డ్యూటీ, ఈరోజు నా డ్యూటీ అన్నాడు. వాట్ డ్యూటీ? ఏ డ్యూటీ అని అడిగాను. అటెండర్ డ్యూటీ అన్నాడు. యాజ్ ఎ పేరెంట్గా, విద్యాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళగా మనం దీన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. వాస్తవంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే విద్యలో ఆ రోజు తనకున్నటువంటి డ్యూటీని బట్టి ఆ అటెండర్ యొక్క మనస్తత్వంలోకి పిల్లవాడిని తీసుకెళ్ళడం, తగ్గించుకోవడం, పిల్లవాళ్ళలో ఎదుగుతున్నటువంటి గర్వపు ఆలోచనల్ని తొలగించడానికి వాళ్ళు ఎన్నుకున్నటువంటి విద్యా వ్యవస్థలో ఒక భాగమే ఆ అబ్బాయి యొక్క ఆ రోజు డ్యూటీ. చాలాసార్లు బాగా చదువుకుంటాం, గర్వం ఉంటుంది. ఈ విద్యలో ఇది చోటు చేసుకోవడం, ఈ గర్వం ఉండడం అనేటటువంటిది బాధాకరం. అది ఉండకూడదు. ఎందుకంటే ఒక పద్యంలో అన్నారు, చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న. గర్వం ఉన్నప్పుడు మన స్థాయిలో మనమే ఉంటాం, కింది స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడడానికి ఇష్టపడం. ఆ రసజ్ఞత ఇంచుక చాలకున్న, చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న, హౌ టు టాక్. సో బిహేవియర్ అనేటటువంటిది మారినప్పుడు మనం చదువుకున్నటువంటి చదువు ప్రశ్నార్థకం అవుతుంది. సో ఈ కోణంలో విశ్వాసులంగా మనం ఎదుగుతున్నటువంటి క్రమంలో చాలా అంశాలని మనం పట్టించుకోము, నెగ్లెక్ట్ చేస్తాము. అది మనకు సంబంధం లేని విషయం అనుకుంటాం. ఎందుకు అంటే బోధించేటటువంటి వాళ్ళు ఈ అంశాల మీద స్ట్రెస్ చేయకపోవడం వల్ల, కాన్సన్ట్రేషన్ చూపెట్టకపోవడం వల్ల, ఇది నాకు సంబంధం లేనటువంటి విషయం అనేటటువంటిది నేర్చుకునే వాళ్ళ మనస్సుల్లో అది నాటుకుపోతుంది. విశ్వాసి ప్రభువుని నమ్మాడు,
శిలువ కార్యాన్ని నమ్మాడు, ఆయన బిడ్డగా మారాడు, తన పాపాల్ని ఒప్పుకున్నాడు, సంఘానికి అటెండ్ అవుతున్నాడు, తన వంతుగా కానుకల్ని సమర్పిస్తున్నాడు. అయితే ప్రభు వాక్యం లోతుల్లోకి వెళ్తే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సర్వాంగీణ వికాసము అనేదైతే మాట అనుకున్నామో, ఇక్కడ సర్వాంగీణ విశ్వాసంలోకి ఎదగడం అనేటటువంటిది జరగట్లేదు అనేది మనం గమనించాలి. ఎందుకు ఈ మాట మనం అనుకోవాలి అంటే, అంగీకరించాడు ప్రభువుని, సంఘానికి అటెండ్ అవుతున్నాడు, కానుక సమర్పిస్తున్నాడు, నా డ్యూటీ ఇంతే అనుకున్నాడు. కానీ అక్కడ అబ్బాయి చేత అటెండర్ డ్యూటీ చేయిస్తున్నారు 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఓ పూట. అంటే ఇది కూడా విద్యలోని భాగమే అనేటటువంటిది పిల్లవాడికి నేర్పుతున్నారు. ఈ మనస్తత్వంలోకి నువ్వు ఎదగాలి, ఏ వర్గంలో ఉన్న వాళ్ళనైనా నువ్వు చులకన చేసి మాట్లాడకూడదు అనే సత్యాన్ని ఆ అబ్బాయికి నేర్పిస్తున్నారు. సో ఈ క్రమంలో విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనకి ప్రభువు లేఖనాల్లో పొందుపరిచినటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే సత్క్రియలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మాథ్యూ 5th చాప్టర్ 16th వర్స్. చాలా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ప్రభు వారు ఈ వాక్య భాగాన్ని పొందుపరిచారు. మనుష్యులు. సో ఇది ప్రభు వారు విశ్వాసులకు ఇచ్చిన సందేశం. విశ్వాసులు ఉన్నారు ఈ లోకంలో, విశ్వాసంలోకి రానటువంటి మనుష్యులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనుష్యులు మీ సత్క్రియలు చూచి, స్ట్రైట్ ఫార్వర్డ్గా, సూటిగా, ముక్కుసూటిగా, చాలా స్పష్టంగా, మీ సత్క్రియలు చూచి. ప్రభువుని అంగీకరించడం సత్క్రియ కాదు కదా, అది రక్షణ కిందికి వస్తుంది. సంఘానికి అటెండ్ కావడం సహవాసం కిందికి వస్తుంది. కానుక సమర్పించడం కృతజ్ఞత కిందికి వస్తుంది. మరి సత్క్రియలు అంటే ఈ పార్ట్ అన్ని వైపులా విశ్వాసి ఎదిగే క్రమంలో ఒకవేళ గనక ఈ టీచింగ్ దొరకకపోతే అతను సంపూర్ణంగా ప్రభువులో ఎదగలేడు అనేది వాస్తవం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి పాజిటివ్గా. మనుష్యులు మీ సత్క్రియలు చూచి. ఇప్పుడు మన సత్క్రియల్ని మనుష్యులు చూడాలంట. ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసి జీవితంలో కొన్ని మంచి పనులు, సత్క్రియలు, మంచి పనులు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ఒక్కొక్క పదాన్ని విడదీసి మనం మాట్లాడుకుందాం, అర్థం చేసుకుందాం నెమ్మదిగా, కూలుగా. మనుష్యులు మన సత్క్రియల్ని చూడాలి, నంబర్ 1. రెండవది, చూచి మనమే ప్రభువునైతే ఏ పరలోకపు తండ్రిని నమ్మామో మన ద్వారా సమాజానికి, అవసరమున్న వర్గానికి, విశ్వాసులకి, విశ్వాసంలో లేనటువంటి వారికి అందుతున్నటువంటి మంచి పనులు లేదా మంచి సహాయాన్ని వాళ్ళు చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగుని నేను అంగీకరించాను. ఈ సత్యాన్ని, ఈ వాస్తవాన్ని ఇతరులు మన మంచి పనుల ద్వారా చూస్తారు అనేది ప్రభు బోధించినటువంటి పరమ సత్యం. God is light అంటాం. I accepted the light. I invited the light.
నేను వెలుగుని ఆహ్వానించాను, నాలో ఉన్న చీకటి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మన పనులు వెలుగు పనులుగా కావాలి, ప్రభువుని మహిమపరిచే పనులుగా కావాలి. దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ సత్క్రియలు ఎవరు చేయాలి? సంఘం చేసేది కాదు. సంఘం చేసేది సంఘం చేస్తుంది. వ్యక్తిగతంగా ఒక విశ్వాసి, వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా ఈ సత్క్రియలు చేయడానికి లోబడాలి ఈ వాక్యానికి. మరి ఏ సత్క్రియలు చేయాలి? వెలుగేంటి అన్నదానికి కొంచెం ముందుగా ఎఫెసీ పత్రికలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకొని మాట్లాడుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ 2:10. ఇప్పుడు ఒక విశ్వాసిగా నేనే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాల్సి వచ్చినప్పుడు నన్నెవరు గైడ్ చేస్తారు? ఇది విశ్వాసిగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి బాధ్యత. దీనికి ప్రభువారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎఫెసియన్స్ చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 10. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఇక్కడ ఇది మనకు అర్థం కావాలి. నేను విశ్వాసిగా మారాను, నా కోసం దేవుడు ముందుగా కొన్ని సత్క్రియలు సిద్ధపరిచాడు. ఈ ముందుగా అనే పదాన్ని నేను అర్థం చేసుకోగలను. ముందుగా అంటే ఎప్పుడు? నేను తల్లి గర్భంలో పిండంగా రూపింపకముందే దేవుడి సంకల్పంలో నా సృష్టి జరిగినప్పుడు నాకంటూ ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేసి నేను చేయాల్సినటువంటి సత్క్రియలు ఆయన తన గ్రంథంలో రాసి పెట్టుకొని ఉన్నాడు. అది నేను చేయాల్సిందే, ఇంకొకరు చేయలేరు. నాకున్నటువంటి తలాంతు, నాకున్నటువంటి స్కిల్స్, నాకున్నటువంటి మానసిక సమతుల్యత, నాకున్నటువంటి భావాల ద్వారా ఈ సత్క్రియలు నేను మాత్రమే చేయగలుగుతాను. వీటిని దేవుడు నా కోసం ముందుగా సిద్ధపరిచాడు. ఇప్పుడు దేవుడు సిద్ధపరిచినవి నాకెలా తెలియాలి? అంటిల్ అండ్ అన్లెస్ నేను దేవునితో సరి అయినటువంటి సంబంధాన్ని కలిగి ఈ ప్రశ్న దేవుడి పాదాల చెంత పెట్టి, ప్రభువా, నా కోసం మీరు సిద్ధపరిచిన సత్క్రియలు నాకు తెలియచేయండి, నేను ఆ సత్క్రియలు చేయడానికి మనస వాచ కర్మణ సిద్ధము. నాకున్నటువంటి వనరులు, అది మానసికంగానైనా శారీరకంగానైనా డబ్బు రూపేణనైనా నీవు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడం కోసం ఖర్చు పెట్టడానికి, పెట్టుబడి పెట్టడానికి, వాటిని ఉపయోగించడానికి నేను సిద్ధము అని వ్యక్తిగతంగా, వాళ్ళు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ వయసు వారైనా ప్రభు పాదాల చెంత విన్నవించుకుంటే తప్ప ఇది ప్రభు వారు వ్యక్తిగతంగా బయలుపరచరు. చాలాసార్లు మనం ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్లోకి వచ్చేస్తాం. సంఘానికి నేను కానుక ఇచ్చాను కదా, మై డ్యూటీ ఈజ్ ఫినిష్డ్, నా పని అయిపోయింది, ఇక నేను చేయాల్సింది ఏం లేదు. ప్రభు అన్నాడు, మీ సత్క్రియలు చూసి మనుష్యులు పరలోకమందున్న తండ్రిని మహిమపరుచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయండి. మత్తయి సువార్తలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని దయచేసి ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానించండి. ఇంతవరకు జీవితంలో నా ద్వారా జరిగిన సత్క్రియలు ఇవి అని మనం రాయగలిగితే ప్రభు నిజంగా మహిమ పొందినట్టే. అందుకే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు
ఎఫెసీ 2:10. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే మనల్ని క్రీస్తేసునందు ఎందుకు సృష్టించుకున్నాడు, ఎందుకు రక్షణ అనుగ్రహించాడు? కేవలం వెళ్ళి పరలోకంలో కూర్చోవడానికి మాత్రమే కాదు, భూమి మీద మనము బ్రతికి ఉన్నంత కాలము మన ద్వారా ప్రభువు మహిమపరచబడాలి, మన ద్వారా లోక కళ్యాణం జరగాలి, మన ద్వారా ఈ లోకానికి, లోకంలో ఉన్నటువంటి వారికి కొంత మేలు అనేటటువంటిది దొరకాలి. అది ఏ రకంగానైనా పర్వాలేదు. ప్రభువు సిద్ధపరిచిన లెక్క చొప్పునే, మన ఇష్టానుసారంగా కాదు. ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మనకంటూ చేయాలని కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని ప్లాన్స్ ఉంటాయి, కొన్ని ప్రణాళికలు ఉంటాయి. నథింగ్ రాంగ్. కానీ మనకున్న ఆలోచనలు, మనకున్న ప్రణాళికలు ఒకవేళ దేవుడు సిద్ధపరిచినటువంటి వాటిల్లో ఉంటే ఇట్ ఈస్ గుడ్. లేనప్పుడు మన ఇష్టానుసారంగా సత్క్రియలు చేయడానికి వీలు లేదు. ప్రభువు నడిపిస్తాడు, ప్రభువు ఆలోచనిస్తాడు, ప్రభువు మాట్లాడతాడు. అయితే మాట్లాడినప్పుడు ఆయన సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. ఆ సత్క్రియలు చేయడానికి క్రీస్తులో మనము సృష్టించబడ్డాము. అంటే ప్రభువు నన్ను అంగీకరించడానికి, నాకు విమోచన కలిగించడానికి, నన్ను లిబరేట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నాకు రక్షణ ప్రసాదిస్తూ నా ద్వారా కొన్ని మంచి పనులు ఈ లోకానికి చేయించడానికి. దీన్ని మనం చాలా పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. మనం దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీళ్ళు. ఈ క్రమంలో ఇంకొక వచనాన్ని యోహాను సువార్తలో 15వ అధ్యాయము 8వ వచనంలో ఫలించడం గురించి ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం, మీరు బహుగా, జాన్స్ గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 15th chapter verse number 8, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. విశ్వాసులం కాదు, దయచేసి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి వారిని విశ్వాసులుగా మార్చమన్నారు. విశ్వాసులుగా కాదు, విశ్వాసులుగా అవుతారు ప్రైమరీ లెవెల్లో. శిష్యత్వంలోకి రావాలి. శిష్యత్వము అంటే సంపూర్ణ సమర్పణ. ఆయన సంపూర్ణమైనటువంటి వాక్య లేఖన భాగాలకి లోబడడం, ఆయన అనుగ్రహించినటువంటి పనులని మనము మనస వాచ కర్మణ చేయడము. అయితే మీరు బహుగా ఫలించుట వలన, ఈ ఫలించడం అంటే ఇదే, మన ద్వారా కొన్ని మంచి పనులు జరుగుతున్నప్పుడు అది ప్రభువుకి మహిమ. మనం ఆయన వెలుగును ప్రకటించిన వాళ్ళం అవుతాం, ఆయన సువార్తను ప్రకటించిన వాళ్ళం అవుతాం, ఆయన బిడ్డలుగా ముద్రించబడతాం. అక్కడ ఆ మాట అన్నారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇక్కడ మనం కొంచెం కూల్గా మాట్లాడుకోవాల్సి వస్తే, మనం ఫలించకపోతే ఆయన శిష్యులం కాదు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. ఇఫ్ వి ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్, వి ఆర్ నాట్ ది డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. మనం ఫలించకపోతే ఎక్కడ ఫలించాలి? ఆయన చిత్తం చొప్పున ఫలించాలి. ఆయన ఏర్పాటు చేయబడినటువంటి, ఆయన సిద్ధపరిచినటువంటి వాటిలలో మనం ఫలించాలి. ఈ క్రమంలో పౌలు తీతుకు రాస్తూ ఒక చక్కటి మాటని, తీతుకు రాసిన పత్రిక, పౌలు గారు తీతుకు రాస్తూ 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటారు,
7-8 కలిసి ఉన్నాయి. అన్నిటి యందు నిన్ను నీవే. టైటస్ చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ ఇన్ ఇంగ్లీష్ మేబీ 7 or 8. అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. అన్నిటి యందు నీవే సత్కార్యముల విషయమై, సత్కార్యములు మంచి పనుల విషయమై నీకు నీవే ఒక మోడల్గా మారు. అంటే నిన్ను చూసి, నీవు చేసే సత్కార్యాలను చూసి ఇతరులు నీ నుండి ఆ మంచి పనులు నేర్చుకునేటట్టు నువ్వు ఒక మోడల్గా కావాలి. ఇది తీతుకు పౌలు బోధించినటువంటి సత్యం. టీచింగ్లో ఇదొక భాగం. అంగీకరించడం, విశ్వసించడం, సంఘానికి వెళ్ళడం, కానుకలు సమర్పించడంతో పాటు వ్యక్తిగతంగా మనము కొన్ని సత్క్రియలు చేయడానికి క్రీస్తునందు సృష్టించబడ్డాము. ఈ సత్క్రియల్ని దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినటువంటి సత్క్రియలు ప్రభు ద్వారా మనము గ్రహించి, తెలుసుకొని, అర్థం చేసుకొని వాటిని చేయడానికే మనము ఈ లోకములో ఉన్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇదే తీతుకు పౌలు గారు రాస్తూ 3వ అధ్యాయంలో ఇంకో మాటను రాస్తాడు. 3:14. టైటస్ చాప్టర్ నెంబర్ 3 వర్స్ నెంబర్ 14. మనవారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఒక విశ్వాసి ఈ మాట చెప్పగలగాలి. నేను ఈ సంఘానికి 20 సంవత్సరాల నుండి, 10 సంవత్సరాల నుండి, 30 సంవత్సరాల నుండి, 40 సంవత్సరాల నుండి, 50 సంవత్సరాల నుండి వస్తున్నాను. ఈ సంఘము నాకు ఈ సత్క్రియలు చేయడానికి ఈ టీచింగ్ నాకు ఇచ్చింది, ఇది నాకు నేర్పింది అని చెప్పగలగాలి. ఒకవేళ చెప్పకపోతే మనం చదువుకునేటటువంటి స్కూలు వ్యర్థమే కదా. 50 సంవత్సరాలు చదువుకున్న తర్వాత చదువు రాలేదంటే. అందుకే తీతుకు పౌలు చాలా స్పష్టంగా, సున్నితంగా చెప్పాడు. మనవారును, మన విశ్వాసులను, సంఘంలో కూర్చునేవాడు, మనవారును నిష్ఫలులు కాకుండా, అంటే సత్క్రియలు చేయకపోతే నిష్ఫలులు అవుతారు. అంటే అవర్ వర్క్ ఈజ్ ఇన్ వెయిన్. ఎందుకు పనికి రాకుండా పోతుంది? 50 సంవత్సరాలు సంఘంలో కూర్చున్నా సత్క్రియలు లేకపోతే మన పని నిష్ఫలం అవుతుంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి, సీ దట్ వర్డ్, అవసరాన్ని బట్టి. ప్రభు సిద్ధపరిచిన వాటిలలో ఈ అవసరాన్ని బట్టి ఉంటుంది. అవసరాన్ని బట్టి, మన ఇష్టం వచ్చినట్టు కాదు, సమయోచితముగా, సమయానికి అనుకూలంగా, సమయం దాటిపోయిన తర్వాత కాదు, అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు ఎలా చేయాలి? ఏదో ప్రభు చేయమన్నట్టు చేసేద్దాం. నో, శ్రద్ధగా, కాన్సన్ట్రేషన్తో, కమిట్మెంట్తో, సమర్పణతో, ప్రేమతో, నిష్ఠతో ఈ సత్క్రియలు చేయాలి, నేర్చుకోవాలన్నాడు. శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఈ టీచింగ్ అనేది ఒక విశ్వాసికి తాను వెళ్తున్నటువంటి సంఘపు స్కూల్లో, ఆ సంఘంలో దొరకాలి. అందుకే నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకుంటాడు విశ్వాసి? సంఘములో నేర్చుకుంటాడు. సో నేర్చుకున్న తర్వాత వీటిని బయటికి తీసుకువెళ్ళి ప్రాక్టీస్లోకి ఉంచుతాడు. అందుకే సత్క్రియలు అనేటటువంటివి మనము కన్సిడర్ చేయాల్సినటువంటి అంశము, మనము కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశము, మనం కన్సిడర్ చేస్తూ దాన్ని ఒప్పుకుంటూ చేయాల్సినటువంటి విషయాలు. చివరిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకొని
ఎఫెసీ 5:8. తొమ్మిదవ వచనం కూడా చూద్దాం. ఎఫిషియన్స్ చాప్టర్ నెంబర్ 5, 8 and 9 and also 10. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము, ప్రభువుని అంగీకరించాం, వెలుగులోకి వచ్చాం, దాని రిజల్ట్, దాని ఫ్రూట్, ఇది ఫలించాలి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో, ప్రభువుకేది ఇష్టమో, ఆయనకు సత్కార్యాలు చేయడం ఇష్టం, ఆయన సిద్ధపరిచిన సత్కార్యాలు చేయడం ఆయనకి ఇష్టం. అందుకే ప్రభువుకు ఏది ఇష్టమో, మనకేది ఇష్టమైందో కాదు. మనకు చాలా ఇష్టాలు ఉంటాయి, ఇది చేద్దాం అది చేద్దాం. నో, ప్రభువుకు ఏది ఇష్టమైందో, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వి హ్యావ్ టు టెస్ట్, పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి. ఇది ప్రభువు విశ్వాస ప్రపంచానికి ఇచ్చిన సందేశం. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. సో మనం ఆయనను అంగీకరించాం, ఇట్ ఈస్ గుడ్. సంఘానికి వెళ్తున్నాం, ఇట్ ఈస్ గుడ్. కానుకలు ఇస్తున్నాం, ఇట్ ఈస్ గుడ్. కానీ సత్కార్యాలు, వాక్యాన్ని విన్నటువంటి మనం ఈ వాక్య భాగాల్ని నెమరు వేసుకొని ప్రశాంతంగా మనం ప్రభువుని అంగీకరించినటువంటి తేదీ నుండి కావచ్చు, లేకపోతే మన జ్ఞానం కలిగిన రోజు నుండి కావచ్చు, ఈ రోజు వరకు మన సత్కార్యాల లిస్ట్ ఏంటి? ఒకవేళ ఈ లిస్ట్ మన దగ్గర ఉంటే ప్రభు ద్వారా ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకుంటాం. నిష్ఫలులం కాము, ఫలిస్తాము. సో ఫలించండి అనేదే ఆయన సందేశం. కాబట్టి వాక్యాల్ని అర్థం చేసుకొని ఆ ఫలించడానికి కావలసినటువంటి మానసికమైన, శారీరకమైన, మనకున్న సమస్తమైనటువంటి వనరుల సమర్పణ, మనకు కలిగిన డబ్బు సమర్పణతో ఆయన పాదాల చెంత ప్రణమిల్లి సత్కార్యాలు చేయడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభు ఇచ్చే బహుమానం కోసం ప్రయాసపడతాం. మన వెలుగు ప్రకాశింపడానికి మనుషుల ముందు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మీ వాక్యాన్ని బోధించారు, అర్థం చేసుకొని లోబడడానికి సహాయం దయచేయండి. మానవాళ్ళని మమ్మల్ని దీవించండి. యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.